బ్యాంకింగ్ సెక్టర్ రాయాలి అంటే మనకు అర్థమెటిక్ ఎంత ఇంపార్టెంటో, ఆ టాపిక్ స్కోర్ చేయడం ఎంత ఇంపార్టెంటో, లేదా నీట్ కానీ ఐఐటి జేఈ రాయాలంటే ఫిజిక్స్ ఎంత ఇంపార్టెంటో, ఈ టెట్లో కానీ లేదా డిఎస్సిలో కానీ స్టూడెంట్ సైకాలజీ లేదా ఎడ్యుకేషన్ సైకాలజీ అనేది కూడా మనకు చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది అనమాట. సో దీంట్లో మనము కొంచెం ఇది చాలా తేలికైనటువంటి అంశంగానే మనకు కనిపిస్తుంది, కానీ అడిగేటువంటి బిట్స్ ఎలా ఉంటాయంటే అప్లికేషన్ మోడ్లో ఉంటాయి. పెరుగుదల అనేది మనం గమనించినట్లయితే ఇది ఒక వయస్సు, నిర్దిష్టమైనటువంటి వయసు వచ్చిన తర్వాత ఆగిపోతుంది. అంటే సుమారు ఒక 18 నుంచి 21 సంవత్సరాల వయసు వరకు మన యొక్క శారీరకమైనటువంటి మార్పులు జరుగుతాయి, హైట్ కానీ వెయిట్ కానీ. దీనికి ఒక లిమిట్ ఉంటుంది. ఒక 18 to 21 ఇయర్స్ వచ్చిన తర్వాత పెరుగుదల అనేది ఆగిపోతుంది. అంటే అక్కడ పరిపక్వత వచ్చిన తర్వాత అది అక్కడితోటి పెరుగుదల అనేది ఆగిపోతుంది. కానీ వికాసము అలా కాదు. వికాసం అనేది చాలా ఒక విస్తృతమైనటువంటి మార్పుగా మనం చూడాలి. అంటే కేవలం శారీరక మార్పు మీద ఆధారపడి ఉండదు. మానసికమైనటువంటి మార్పు, సాంఘికపరమైనటువంటి మార్పు, ఉద్వేగభరి ఎమోషనల్ ఫీలింగ్స్, సో ఇవన్నీ కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి. కాబట్టి ప్రతినిత్యం కూడా ఇది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది విస్తృతమైనదిగా మనం చూస్తాము. ఏ ఒక్క దానికి సంబంధించింది కాదు ఇది. సో మన చుట్టూ ఉన్న ప్రతి పరిసరాలు కావచ్చు, తర్వాత సంబంధాలు కావచ్చు, లేదా అనువంశికత కావచ్చు, ఇవన్నిటి మీద ఇది ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీన్ని విస్తృతమైనటువంటి భావనగా మనం చూడాలి. కానీ పరిపక్వత పరిమితమైనది. అంటే ఇది కూడా అంతే, ఒక పర్టికులర్ స్టేజ్ వచ్చిన తర్వాత ఇది అక్కడితో ఆగిపోతుంది. సో కాబట్టి పెరుగుదల అనేది సంకుచితమైనది, వికాసం అనేది విస్తృతమైనది, పరిపక్వత అనేది పరిమితమైనది. ఇది ఒక ఇన్ఫోగ్రఫీ మీకు ఇచ్చాను, అలాగే నా మెటీరియల్ ఉంది ఇది ఇన్ఫోగ్రఫీ. ఈ మెటీరియల్ మీకు నేను షేర్ చేస్తాను, చూసుకోండి. సో పెరుగుదల, వికాసం, ఈ ఒక్క చార్ట్ మన గోడ మీదనో లేకపోతే మనం చదివేటువంటి రీడింగ్ రూమ్లో అక్కడ పెట్టేసి రోజు దీన్ని చూస్తూ ఉంటే రోజుకు 1 మినిట్ చాలు చూడడానికి, పెద్దగా అవసరం. ఇక్కడ మనం డిస్కస్ చేసిన ఫ్యాక్టర్స్ ఏంటి? ప్రతి పదం యొక్క మీనింగ్ చెప్పుకున్నాము, స్వభావము నేచర్ చెప్పుకున్నాము, స్కోప్ చెప్పుకున్నాము, దాని యొక్క డ్యూరేషన్ చెప్పుకున్నాము, అంటే పరిమితి స్కోప్, అలాగే మెజర్మెంట్ చెప్పుకున్నాము. ఆ తర్వాత డిపెండెంట్ ఫ్యాక్టర్స్ గురించి చెప్పుకున్నాం అనమాట, కారకాల గురించి కూడా చెప్పుకున్నాం. ఇవే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంతకు మించి ఈ టాపిక్లో మీకు ఇంకేం అవసరం లేదు. సో దీని మీద బిట్స్ ఎలా అడుగుతారో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, 1-2 బిట్లు.